గురుగారు, భోగి మంటలను ఎందుకు శుభకరంగా భావిస్తారు? పూర్వకాలమునందు త్రేతాయుగంలో రురు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తూ బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుకున్నాడు. ఏమిటి ఆ వరం? నీ తపస్సుకు మెచ్చానయ్యా, రురువా నీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రురువు అంటాడు, నేను ఎవరి చేతను ఎప్పుడునూ చావకుండా నాకు నా వరాన్ని ప్రసాదించండి అన్నాడు. అదేమిటయ్యా, మానవుడన్న పుట్టిన తర్వాత జాతస్యహి ధ్రువోర్ మృత్యువు అని చెప్పిన్నది కదా, అటువంటి మృత్యువు తప్పదంటే ఎలాగుంటుంది? తప్పదు నీకు ఆ మృత్యువు అని అంటారు. అప్పుడు ఎలా మరి నేను మరణం అని అంటున్నారు, ఎవరి చేత మరణించాలి, ఎలా మరణించాలి అని చెప్పేసి అంటే బ్రహ్మదేవుడికి ఒక చుక్కు ప్రశ్న అయిపోయి అప్పుడు పారమార్థంగా చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడు? మీరు ఎప్పుడైనా ఆ రాక్షసుణ్ణి చంపాలి అనుకున్నట్టయితే ఈ హేమంత ఋతువు అంటే పుష్యమాసం, ఈ పుష్యమాసములో ప్రతి ఇంట్లో ఆవు పేడతో శుభ్రంగా అలికి గొబ్బిళ్ళు పెడుతూ మకర సంక్రమణం అనేటువంటి పురుషుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు కనుక మీరంతా ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బిళ్ళు పెట్టేసేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉంచి ఆ యొక్క మకర సంక్రమణ పురుషుణ్ణి పూజలు చేసి ఆ తర్వాత పేడంతా కూడా ఓ పక్కకు పెట్టేసేయండి. ఆడ నెల రోజుల ప్రకారం చేసినట్టయితే పేడ దాని పిడకలు తయారైపోతాయి. అటువంటి పిడకలు తయారైనప్పుడు ఈ భోగి మంటలు వెలిగించినట్టయితే ఈ రురువనే రాక్షసుణ్ణి దానిలో సంహారం చేసినట్టయితే శత్రుపీడ పోతుంది, ప్రజలకు అనేకమైనటువంటి శాంతులు, దాంతోనే కాకుండా ఆనందోత్సాహము, 33 కోట్ల దేవతలు కూడా ఆనందపడుతుంటారు, 84 కోట్ల జీవరాశులు కూడా ధరింపబడుతుంటారు. కనుక ఈ భోగి మంటలు ఎందుకు అనంటే శాస్త్ర ప్రకారంగా అలాంటి ధర్మాంతో అధర్మమైనటువంటి రాక్షస సంహారం కలగటానికి మాత్రమే ఇలాంటి ఉపకారం చేశారు. అందులో మనకు కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం ఈ 3 నెలలు కూడా అతి చలిగా ఉంటుంది. ఈ అతి చలి చేత మనం చలిని కాపాడుకోవటానికి ఆ భోగి మంటలలో జీర్ణమైనటువంటి వస్తువులను కూడా వేసేసి అక్కడికి దక్షిణాయనము అనేటువంటి ఆజన ఋతువు పూర్తయిపోతుంది కనుక, ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలం కనుక, దక్షిణాయనమంతా కూడా యమధర్మంతో కూడుకున్న కాలం కనుక ఆ కాలమంతా నశించి మరల ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తర క్రియలు, ఉత్తరమైనటువంటి శుభపరమైనటువంటి కార్యక్రమాలన్నీ చల్లుకోవటానికి, చేసుకోవటానికి, ఉపక్రమించడానికి అవకాశంగా ఉంటుంది.